హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వైబిఎల్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు తెలుసా, ప్రపంచంలో ఓల్డెస్ట్ వినాయక విగ్రహం ఎక్కడ ఉందో? ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇది 1300 ఏళ్ల పాత విగ్రహం. మన హిందూ సంస్కృతిలో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ మనం ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ దేవుడిని పూజించాలన్నా కూడా ముందుగా మనం పూజించేది మాత్రం విఘ్నేశ్వరుడితోటే ఏ పండగైనా ఏదైనా స్టార్ట్ చేస్తామన్నట్టు, మన ఇంట్లో ఏ పూజనైనా. ఇండియాలో వినాయక చవితిని 171 BC నుంచి 1190 ఏళ్ల మధ్యలో చాణక్యులు, శాతవాహనులు ఈ పండుగను చాలా అత్యంత ఘనంగా జరుపుకునేవారు. తర్వాత ఈ పండుగను 1650 నుంచి 1680లో మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాన్ని మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా అత్యంత ఘనంగా నిర్వహించాడు ఈ పండుగను. వినాయక చవితి అంటే చాలా మందికి ఇష్టం. అందరు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ పండుగను. చాలా మంది వినాయక విగ్రహాలు పెడుతుంటారు, కానీ ఈ విగ్రహాలలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు కూడా ఉంటాయి. మనం మట్టితో చేసిన విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి కలుషితం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి మట్టితో తయారు చేసిన విగ్రహాలు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మట్టితో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయాలంటే చెరువులోంచి మట్టి తీసి తయారు చేయాలి. మట్టి విగ్రహాన్ని పూజించడం కూడా మన ప్రకృతిని మనము పూజించినట్టే అవుతుంది. కాబట్టి మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని పూజించడమే చాలా ముఖ్యం. అందరూ కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని పూజించడానికే ట్రై చేయండి. ఇందులో గడ్డి, కర్ర లాంటివి ఏమి వాడకుండా